నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సర్వం సిద్దమైంది. ఇవాళ చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ సభలో ప్రసంగించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ కావడంతో పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపు 2 లక్షల మందిని సభకు తరలించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రధాన కూడల్లో రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు జెండాలతో పాటు దూరం నుంచి సభను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంతో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపేలా రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు ప్రచార వ్యూహానికి ప్రణాళికలు రచిస్తున్నారు. చేవెళ్ల బహిరంగ సభ వేదికగా కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల నల్లగొండ, కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభల్లో రైతాంగ సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టిన కేసీఆర్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలపై మరోసారి ప్రజలకు వివరించేలా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 2-3 బహిరంగ సభలు నిర్వహించాలా లేక బస్సు యాత్ర చేపట్టాలా అన్న అంశంపై గులాబీ శ్రేణులు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సర్వం సిద్దమైంది. ఇవాళ చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఇక ఈ సభకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, ప్రజా ఆశీర్వాద సభ ఎన్ని గంటలకు నిర్వహించబోతున్నారు? శిలా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎలక్షన్ సంబంధించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థి కరీంనగర్ లో బోయినపల్లి వినోద్ కుమార్ మద్దతుగా కేసీఆర్ ఇప్పటికే ఒక బహిరంగ సభ నిర్వహించారు. దాని తర్వాత వరుసగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కేసీఆర్ ఇవాటి నుంచి లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో పార్టీ బహిరంగ సభకు సంబంధించి ప్రజా ఆశీర్వాద యాత్ర సభకు సంబంధించిన విషయంలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను పార్టీ నేతలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఒకవైపు చేవెళ్లలో పార్టీ అభ్యర్థిగా గతంలోనే బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ కుమార్ కు పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆ తర్వాత పార్టీ టికెట్ను కాదని కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ కాంగ్రెస్ నుంచి ఆ చేవెళ్ల అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని అత్యంత ఛాలెంజ్ గా తీసుకుంది. అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి బీసీ నాయకుడిగా ఉన్నటువంటి గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుని బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థిగా ఇప్పటికే నిలబెట్టింది. ఆయనకు మద్దతుగా పార్టీ నేతలు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉన్నాయి. షేర్లింగంపల్లిలో అరకపూడి గాంధీ, వైపు రాజేంద్ర నగర్ లో ప్రకాష్ గౌడ్, మహేశ్వరంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్లలో కాళ యాదవ్ ఇప్పటికే పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. తాండూరు, పరిగి, వికారాబాద్ లో మాత్రమే పార్టీ అభ్యర్థులు ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు వారికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ఈ మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బాధ్యతలు అప్పగించి జన సమీకరణపై దృష్టి పెట్టారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఇక్కడ నుంచే లోక్సభ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి వైఫల్యాలపై ఎండగట్టడం కోసమనే మాట్లాడే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలు తెలంగాణకు ఏం చేశాయి, తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడ్డాము, ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు నెరవేరాలంటే బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలి. 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు కేవలం నేషనల్ ఇంట్రెస్ట్ తో చూస్తాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వాటికి పట్టవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఇప్పటికే బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఈ ప్రజా ఆశీర్వాద సభ తర్వాత కేసీఆర్ మరిన్ని లోక్సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు. ఎల్లుండి 15వ తేదీన ఒకవైపు మెదకు సభకు సంబంధించిన ఏర్పాటు చేస్తారు. కొన్ని చోట్ల సభలు, కొన్ని చోట్ల రోడ్ షోలు, కొన్ని చోట్ల బస్సు యాత్రలాగా కార్నర్ మీటింగ్ లాగా పెట్టుకుని ప్రచారం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా సీనియర్ నేతలు హరీష్ రావుతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కూడా అంతా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న కాడ ఎవరికి వారు అందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఈ సభల్ని సక్సెస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే నిన్న ఒకవైపు కడియం కావ్య
కాంగ్రెస్ నుంచి వెళ్లడంతో కూడా అక్కడ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ ను ప్రకటించారు. వరంగల్ వైపు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన అందరి ఎమ్మెల్యేలతో మాట్లాడినటువంటి కేసీఆర్ చివరికి సుధీర్ కుమార్ వైపు మొగ్గు చూపారు. మొత్తానికి 17 లోక్సభ సెగ్మెంట్లలో ఎక్కడెక్కడైతే గెలుపు అవకాశాలకు ఎక్కువ అవకాశం ఉందో వాటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ప్రచారం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. కొన్ని లోక్సభ సెగ్మెంట్లలో ఖచ్చితంగా పార్టీకి ఒకవైపు మెదక్ కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన విషయంలో సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్, మాకు ఇటు చేవెళ్ళ, వరంగల్, కరీంనగర్, కొన్ని పెద్దపల్లి లాంటి సెగ్మెంట్లలో ఖచ్చితంగా పార్టీ గెలుస్తుందన్న కొంత ధీమా అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అలాంటి చోట్ల పార్టీ అధినేత కేసీఆర్ మరింతగా ఉధృతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రయత్నం చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు విజయం కోసం పార్టీని అంతా కూడా పనిచేసే విధంగా ఈ రోజు ఈ సభలో కేసీఆర్ అయితే పాల్గొనబోతున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఏపీలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు వైసీపీ బాస్. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. ప్రతిపక్షాలపై కౌంటర్లు, జనాలకు చేరువయ్యే స్పీచ్లతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, సీకే కన్వెన్షన్ మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రలో భాగంగా ఆయన ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్ కు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. తర్వాత వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరపాడు, నిడమనూరు బైపాస్ మీదుగా కేసరపల్లి బైపాస్ శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఏపీలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు వైసీపీ బాస్. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. ప్రతిపక్షాలపై కౌంటర్లు, జనాలకు చేరువయ్యే స్పీచ్లతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మధ్యలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చేనేత కార్మికులతో ముఖాముఖి ఎన్ని గంటలకు జరగనుంది? దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? శిలా, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 14వ రోజు చేరుకుంది. ప్రస్తుతం మనం నంబూర్ బైపాస్ నైట్ స్టే దగ్గర ఉన్నాము. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతా ఉన్నారు. ప్రస్తుతం లోపల సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతా ఉన్నారు. అంటే మంగళగిరి నియోజకవర్గం కావడంతో ప్రతిపక్షం పార్టీ నుంచి నారా లోకేష్ బరిలో దిగడంతో ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి లోపల కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం అవుతా ఉన్నారు. మనం ఏదైతే నైట్ స్టే నంబూర్ బైపాస్ ఉందో అక్కడ ప్రస్తుతం ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యకర్తలందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు తరలి వస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ బస్ యాత్ర ఏ విధంగా సాగుతుంది సార్, చెప్పండి సార్, బస్ యాత్ర ఏ విధంగా సాగుతుంది? సార్, పోయిన నెల 27 తారీఖున రాజశేఖర రెడ్డి సమాధి ఇడుపులపై నుండి స్టార్ట్ అయింది. అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని తాలూకాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు తిరుగుకుంటా ఈరోజు గుంటూరు జిల్లా నంబూరుకు చేరుకున్నది. ఈరోజు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చేరుకున్నది. ఎటు చూసినా, ఏ గ్రామం చూసినా, ఏ ప్రాంతం చూసినా వాడవాడల స్త్రీలు కానీ, పురుషులు కానీ, రైతులు కానీ, కూలీలు కానీ రోడ్డుకు దండయాత్ర లేక దండెత్తుకుంటూ వచ్చు జగనన్నను చూస్తూ ఉన్నారు. జగనన్నను పలకరిస్తూ ఉన్నారు. గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు ప్రజలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు బ్రహ్మరథం పట్టినట్టు శివల దండు లేక కదిలింది. ఈరోజు ఎక్కడ చూసినా జనమే, ఎక్కడ చూసినా జనమే. నిన్న దాదాపు 9 గంటల ప్రయాణం పట్టింది బస్ యాత్ర. నిన్న మధ్యాహ్నం టైం కూడా భోజనానికి విరామం తీసుకోలేదు. రాత్రి 9 అయింది బహిరంగ సభ అయిపోయేటలకు. జనము విపరీతంగా వస్తున్నారు. ఈ మళ్ళా ఇది ఇడుపులపై నుండి ఇచ్చాపురం పోయేటలకు జనము విపరీతంగా కుప్పలు కుప్పలుగా వస్తారు.
కాబట్టి ఈ బస్ యాత్ర సక్సెస్ అవుతుంది. మరి రెండొకసారి జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంటే మీరు ఇడుపుపై నుంచి వస్తా ఉన్నారని చెప్పి అంటున్నారు. దారి పొడుగున వివిధ రంగాల ప్రజలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు. ముందు సీఎం జగన్కి ఏం చెప్తున్నారు ప్రజలంతా? జగనన్న మరొకసారి సీఎం కావాలి అన్న, నీవే మాకు దిక్కు. మాకు కార్మికులకు కానీ, కూలీలకు కానీ, పేదలకు కానీ, మా విద్యార్థులకు కానీ, మాకు వృద్ధులకు కానీ మాకు ఆసరా, అండగా, నిండగా అన్నిటికీ నీవే ఉన్నావు అన్న. రాజన్న ప్రభుత్వం మళ్ళా రావాలంటే జగనన్న మళ్ళా మరొకసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి నైట్ స్టే దగ్గర లోపల ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతా ఉన్నారు. భారీగా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి బయలుదేరతారు. రోడ్ షో ద్వారా సీకే కన్వెన్షన్ సెంటర్ కి 11 ప్రాంతానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. అక్కడ కార్మికులు, అంటే చేనేత కార్మికులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో చేనేతలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళ సమస్యలు అడిగి సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుసుకోబోతున్నారు. గత రెండు సార్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 2 సార్లు కూడా ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే జయకేతనం ఎగరవేశారు. కానీ ఈసారి చేనేత వర్గానికి చెందిన లావణ్య అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ పైన పోటీకి దింపుతుంది కనుక చాలా సీరియస్ గా మంగళగిరి నియోజకవర్గం పైన కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే 11 గంటలకు చేనేత కార్మికులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి రోడ్ షోగా విజయవాడకు చేరుకుంటారు. విజయవాడలో మొత్తం అటు 3 నియోజకవర్గాలు కలిసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా నైట్ స్టే కి కేసరిపల్లి వెళ్తారు. రేపు గుడివాడలో ఉమ్మడి కృష్ణా జిల్లా తరపు నుంచి గుడివాడలో భారీ బహిరంగ సభ ఉంటుంది. రాజధాని ఆ ప్రాంతం కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ పోటీ చేయడంతో అతనికి ఏ విధంగా ఈసారి కూడా మరొకసారి ఓడించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి భావిస్తా ఉన్నారు. ఇట్లా ఓవరాల్ గా దానికి సంబంధించి ప్లాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించుకుంటుంది. శీలా, థ్యాంక్ యూ వినయ్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్ర ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఆయన నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇక ప్రజాగళం పేరుతో తాడికొండ బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం యాత్ర ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఆయన నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తాడికొండ, ప్రత్తిపాటు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇక ప్రజాగళం పేరుతో తాడికొండ బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కస్టడీ విధించింది. నేటి నుంచి 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఈ నెల 15 వరకు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అనుమతినిచ్చింది కోర్టు. కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి భోజనానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కస్టడీ విధించింది. నేటి నుంచి 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. దీంతో ఈ నెల 15 వరకు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు న్యాయవాదులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చింది కోర్టు. కస్టడీలో ఉన్న సమయంలో ఇంటి భోజనానికి కూడా పర్మిషన్ ఇచ్చింది.
తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. ఇన్ని రోజులు ఉక్కపోతను అనుభవించిన ప్రజలు కాస్త ఉపశమనాన్ని పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంటోంది. దీంతో ప్రజలు మాడు పగిలే ఎండల నుంచి కొద్దిగా రిలాక్సేషన్ పొందుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతూ ఉండడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే దంచి కొట్టిన ఎండలతో ఉక్కిరి బిక్కిరైన జనాలకు ఈ చిరుజల్లులు కాస్త ఊరటను కలిగిస్తున్నాయి. తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. ఇన్ని రోజులు ఉక్కపోతను అనుభవించిన ప్రజలు కాస్త ఉపశమనాన్ని పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంటోంది. దీంతో ప్రజలు మాడు పగిలే ఎండ నుంచి కొద్దిగా రిలాక్సేషన్ పొందుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతూ ఉండడంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు తెలంగాణలో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే దంచి కొట్టిన ఎండలతో ఉక్కిరి బిక్కిరైన జనాలకు ఈ చిరు జల్లులు కాస్త ఊరటను కలిగిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చెప్పండి, చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఎలా ఉండే అవకాశం ఉంది వెదర్? గత వారం 10 రోజులుగా విపరీతమైన ఎండలతో దాదాపుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా ఉక్కిరి బిక్కిరవడం జరిగింది. అయితే గత 2 రోజులుగా చూసుకుంటే మాత్రం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం జరిగింది. నిన్న ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే ఇక సాయంత్రం నుంచి చాలా ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు అయితే కురవడం జరిగింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఏదైతే కనగల్ మండలంలో 2.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మిగతా జిల్లాల్లో కూడా దాదాపుగా ఇలాంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక నైట్ నుంచి కూడా హైదరాబాద్ నగరంలో మొత్తం పలు చోట్ల తేలికపాటి జల్లులు అయితే కురిశాయి. దీనికి సంబంధించి కూడా దాదాపు 2 రోజులుగా వర్షం అంటే కొంత మబ్బు వాతావరణం ఉండడంతో ఉష్ణోగ్రతలు మొత్తం కూడా తగ్గడం జరిగింది. నిన్న ఒక్క భద్రాచలంలో మాత్రమే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా 40కి తక్కువనే ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ఇదే పరిస్థితి ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరోవైపు ఒక్కసారిగా కూడా ఏదైతే చిరుజల్లు కావచ్చు గాలులు కూడా వేయడంతో పంట కూడా కొంత నష్టం అయితే జరిగింది. ముఖ్యంగా మామిడి పంటకు సంబంధించిన మామిడికాయలు పూత మొత్తం కూడా రాలిపోవడంతో రైతులు అయితే లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి కూడా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉన్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించడం జరిగింది. అదే సమయంలో 2 రోజుల పాటు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం గత 10 రోజులుగా ఎండలతో ఉక్కిరి బిక్కిరైన నగరవాసులు మాత్రం గత 2 రోజులుగా మాత్రం చాలా రిలాక్స్ అవుతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు చాలా సమయం పడుతోంది. ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే కాకుండా సాధారణ భక్తులు కూడా స్వామిని దర్శించుకునేందుకు రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని టీటీడీ తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్స్ నిండడంతో భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉన్నారు. ఈ నెల 17న శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుక నిర్వహించనుంది టీటీడీ. ఈ సందర్భంగా పలు ఆచుత సేవలు రద్దు చేసింది. ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనుంది టీటీడీ. ఇవి మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.